దేవుడిని రిజెక్ట్ చేశారు. యూతులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అంటే బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, పండితులు. అంటే ఈనాడు బీటీహెచ్, ఎంటీహెచ్లో 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, దగ్గర 15 సంవత్సరాలు చదువుతున్నారు. కానీ వాకి తల్లి చిత్తం ఏంటో తెలియదు అనమాట. ఎందుకంటే మొదటి రాకడలో దేవుడు ప్రతి ఒక్క తరంలో ప్రవక్తల ద్వారా ప్రవచనాలు నెరవేర్పు కోసము దేవుడు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలి, సదాకాలం దేవుడితో ఉండాలని ఒక ఆశ, కోరిక దేవుడికి. అది ఒక్కటే, ఇంకేం ఆయనకు ఉద్దేశం లేదు. నా పిల్లలు అని చెప్పి ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ఇర్మియా గారు ప్రవక్త ద్వారా మాట్లాడి ఆ నెరవేర్పు అనేది జరిగింది. అలా ప్రాణం పెట్టారు, అలా వచ్చారు. కానీ అది ఎవరు కూడా ఇప్పటికీ కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆనాడు ఎవరైతే హింసించే దేవుడిని సిలువేశారో రిజెక్ట్ చేసి ఆయా ఆత్మలు ఇప్పుడు కూడా ఉన్నాయి.